అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతివగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. చదవబడిన వాక్య భాగం సందర్భం మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలీయులు అమ్మోనీయులను సంహరించి ముట్టడి వేసిన సందర్భంలో ఇశ్రాయేలీలతో పాటు దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. నువ్వు ఇంటి దగ్గరే ఉండు బాబు, మేము చూసుకొస్తామని యోవాబు మిగిలిన దండంతా బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో దావీదు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం నిద్రలేచి మిద్దె మీద నుండి స్నానం చేస్తున్న స్త్రీని చూసి ఆమెను వాంఛించి ఆమెను పిలిపించుకుని ఆమెతో చేయరాని దుష్కార్యాన్ని చేసినట్లుగా మనం ఈ పై వచనాల్లో చదువుతాం. ఆమె గర్భవతి అయిందన్న సంగతి దావీదుకు తెలిసినప్పుడు ఎలాగైనా దానిని తన మీదకు రాకుండా చేసుకోవాలని, నా ద్వారా గర్భం ధరించింది అన్న సంగతి లోకానికి తెలియకుండా ఉండాలని సైన్యంలో ఉన్నటువంటి హిత్తీయుడైనటువంటి ఊరియా అనగా ఆమె భర్తను కౌరు పంపించాడంట. పంపించమని నా దగ్గరకు. అంత అర్జెంట్ పనే ఉందంటే ఇది పాపాన్ని చేసిన తప్పును రూపుమాపుకునే ప్రక్రియ. అందులో భాగంగా కౌరు పంపాడు. ఊరియా సైన్యంలో నుండి దావీదు గారు ఏం చెప్తే చేయాలి కదా, రాజుగారు కదా. అది మంచా చెడా, ఇది మంచండి ఇది చెడండి ఇది చేయకూడదండి అని చెప్పడానికి అవకాశం లేదు కదా, ఎదురు చెప్పే అవకాశం లేదు. ఒక్క దైవజనుడు మాత్రమే రాజు ముందు నిలబడి గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంది. వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు పైనుండి. అతన్ని కౌరు పంపాడు. అతను యుద్ధంలో నుండి రాజుగారు చెప్పిన మాట చొప్పున గబగబా వచ్చాడు. రాగానే దావీదు అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి యోవాబు యొక్క అలాగే అక్కడున్న సైనికుల యొక్క యోగక్షేమాలు అడిగాడు. అందరూ బాగున్నారని చెప్పాడు. మరి యుద్ధం ఎంతవరకు వచ్చింది, పరిస్థితులు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అంతా అడిగాడు. ఈ అడుగుతున్నాడు కానీ లోపల ఒక ఉద్దేశం ఉంది. ఇతన్ని తన భార్య దగ్గరికి పంపితే అతడు తన భార్యతో ఉంటే తద్వారా గర్భవతి
తన భర్త ద్వారా అయింది, నా ద్వారా కాదు అని చెప్పుకోవడం కోసం. అది ఇతని యొక్క ఉద్దేశం. ఊరియా వచ్చాడు, దావీదు అడిగిన ప్రశ్నలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాడు. ఆ తర్వాత దావీదు అన్నాడు, ఇంటికి పోయి రెస్ట్ తీసుకో, ఇప్పటికే చాలా యుద్ధం చేసి అలసిపోయావు అని చెప్తే బైబిల్లో రాయబడింది ఇంటికి వెళ్ళలేదంట అతడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళలేదంట. ఇంటికి వెళ్ళమని అతని వెనకాల సేవకులనిచ్చి పలహారాలు, పళ్ళు, మంచి భోజన పానీయాలు అన్నీ సిద్ధపరిచి పంపాడంట. యేసు రక్తమే జయం. ఎన్ని ఏర్పాట్లు చూడండి. ఇదంతా ప్రేమతోనా? యుద్ధంలో నుండి ఊరియాను ఇంటికి పిలిపించింది, కబుర్లు అడిగేది ఊరియా మీద ప్రేమ వచ్చిందా? అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? కొద్దిమంది ఎక్కడ లేని ప్రేమను చూపిస్తారు ఆయా పరిస్థితుల్లో. చాలా ప్రేమగా, చనువుగా, అసలు నీ గురించే నేను రోజు ఆలోచించేది అన్నట్లుగా మాట్లాడతారు. ఊరియా మీద ప్రేమ వచ్చిందా దావీదుకి అంటే కాదు సుమా. తప్పును కప్పిపెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నాడు. చూడండి, హృదయంలో ఎంత ఆలోచన. హృదయంలో ఆలోచన బట్టి నిర్ణయాలు ఉంటాయి. అమాంతం నిర్ణయాలు తీసుకుంటామా? ఉదాహరణకి ఈ సంవత్సరం ఏం పంట వేయాలనేది అప్పటికప్పుడు వర్షాలు పడంగానే వేసేస్తామా? ఏ గింజ వేయాలి, ఎప్పుడు దుక్కు దున్నించాలి, వెదయ్యాలా, నాట్లు వేయాలా, దాన్ని ఏమంటారు బెంగాల్ నాటు వేయించాలా, ఇవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వస్తాం. ఇతరు కూడా ఎవరిని సంప్రదించడానికి లేదు, ఎందుకంటే చేసింది తప్పు. రాజు స్థానంలో ఉండి చేశాడు కాబట్టి. అసలు విచిత్రం ఏంటంటే తప్పు అన్న సంగతి అతడికి అర్థం కాల. 12వ అధ్యాయంలో ప్రవక్త వచ్చి చెప్తే కానీ అతడు చేసింది తప్పు, నేను పాపం చేశాను అని అతడికి అర్థమైంది. దేవుని స్తోత్రం. పాపానికి ఉన్న ప్రమాదం అది. అందుకనే భక్తులు పాపాన్ని కుష్టితో పోల్చారు. కుష్టి వ్యాధిగ్రస్తుడికి బ్లేడుతో కోసినా స్పర్శ ఉండదు, గుండె సూదితో గుచ్చినా నొప్పి తెలియదు. ఆ కుష్టి వ్యాధి వచ్చిన చోట చర్మం యొక్క సెన్స్, ఆ యొక్క స్పర్శను పోగొట్టుకుంటుంది కాబట్టి ఏమీ తెలియదు. పాపంలో కూడా ఉన్న పరిస్థితి అది. పాపం చేసేవాడికి అరే ఎంత ఘోరమైన నీచమైన కార్యం చేస్తున్నాను అని అవగాహన ఉండదు, రాదు. అది పాపానికి ఉన్న భ్రమ. పాపం వలన కలిగే భ్రమలో మనిషి అలా ఏడవబడతాడు. దావీదు అలా దీన్ని కుట్రనాలో లేకపోతే ఒక స్కెచ్ అనాలో, ఒక స్కెచ్ గీసేసాడంతే. కాకపోతే అనుకున్నట్లుగా ఊరియా యుద్ధంలో నుంచి ఇంటికి రాజుగారి దగ్గరికి వచ్చాడు కానీ ఇంటికి వెళ్ళట్లా. ఈయన ప్లాన్ ఏంటి? ఊరియా ఎక్కడికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి రావడం కాదు మెయిన్ ఉద్దేశం, ఇంటికి వెళ్ళాలి, భార్యతో కూడా ఉంటే అప్పుడు ఈయన చేసిందంతా కనుమరుగైపోతుంది, కనబడకుండా పోతుంది. దాన్ని ఊసే అసలుకి ఎవరు తీయరు అని ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం అవుతుందా మీకు? మనకు కూడా లెక్కలు ఉంటాయి కదా. గర్భం ధరించింది అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి.
కొంతమంది డాక్టర్ కంటే కరెక్ట్గా చెప్తారు లెక్కలు ఎన్నో నెల. గైనకాలజిస్ట్ కూడా చెప్పదు అంత కరెక్ట్గా. ఎందుకంటే దే నో అబౌట్ దేర్ పొజిషన్, దేర్ సిచ్యువేషన్. వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మరి ఎవరితో కబురు పంపిద్దాం, మేడం గారు చెప్పేసింది పరిస్థితి ఇట్లా వచ్చిందని. ఇక అంతే, ఇక అయ్యగారు రెడీ అయిపోయాడు, యుద్ధం చేసేటానికి అన్నట్టుగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ వాళ్ళే అమ్మోనీలతో యుద్ధం చేస్తుంటే ఈయన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి యుద్ధం చేస్తున్నాడు. అది పెద్ద యుద్ధమా, ఇది పెద్ద యుద్ధమా అంటే ఇదే పెద్ద యుద్ధం లాగా ఉంది. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఊరియాను మనం మంచి వ్యక్తిగా మనం చూడొచ్చు, గొప్ప నీతిమంతుడిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి విజయం వచ్చిందంటే, దావీదు దీవించబడ్డాడంటే ఇలాంటి వాళ్ళు వెనకాల ఉన్నారు. సైన్యంలో ఇలాంటి నీతిమంతులు ఉన్నారు. స్తోత్రం. పరిచర్య దీవించబడాలంటే సంఘంలో నీతిమంతులు ఉండాలి. ఇంకా మందిరానికి వచ్చి నీతి తప్పి నీతి మాలిన పనులు చేస్తూ, నీతి మాలిన మాటలు మాట్లాడుతూ, నీతి మాలిన కార్యాలు చేస్తూ మీ ద్వారా విజయాలు ఎలా దొరుకుతాయి? మీ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి ఎలా పొందుతుంది చెప్పండి? ఊరియా లాంటి వారి సంఘాల్లో ఉందరుగాక. ఆమె మంచి మనసాక్షి కలిగి మనం నివసించాలి. మంచి మనసాక్షి కలిగి మనం భక్తి చేయాలి. ఓరకే నోరేసుకుని అందరిని దబాయించుకుని పోవడం కాదు. నిజముగా ఇతడు భక్తిపరుడని సాక్ష్యం ఇవ్వాలి. ఇతడు మాటలు చూడండి, ఊరియాను చూస్తే అతని ఆలోచన. ఇంటికి పోయి రెస్ట్ తీసుకోమంటే మనకైతే ఏమనిపిస్తుంది చెప్పండి? యుద్ధంలో నుండి అలసిపోయి, యుద్ధంలో మంచి భోజనం ఉంటుందా? యుద్ధంలో మంచి నిద్ర ఉంటుందా? తెలుసుకో మీకు. ఎలక్షన్ డ్యూటీ అంటే యుద్ధమే మాకు. ఆ 2 రోజులు ఏమీ ఉండవు, ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఏదో బతకాలి కాబట్టి ఏదో ఒకటి తింటమే. మేము ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే 13 కదా ఎలక్షన్, 12వ తారీఖే వెళ్ళిపోవాలి. ఆ సామాన్ అంతా సర్దుకోవడానికి. సామాన్ సర్దుకున్న తర్వాత భోజనానికి వెళ్ళాం. భోజనానికి వెళ్తే రైస్ అయిపోయింది. అక్కడ 1000 మంది వరకు నుంచున్నారు లైన్లో. భోజనం లేదు. ఒక పక్క ఏమో డ్యూటీకి టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడైతే డ్యూటీ అలాట్ చేశారో ఆ పోలింగ్ బూత్కి వెళ్ళిపోవాలి. మీరు నమ్మండి, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. ప్రజలండి పాపం అందరూ ఎంప్లాయీసే కదా, గవర్నమెంట్ ఎంప్లాయీసే, హైయర్ అథారిటీస్ కూడా ఉంటారు. తినాలి, తినకపోతేనే పరిస్థితి బాగోదు. ఇప్పుడు తింటామో తెలియదు. ఇక అక్కడికి వెళ్ళాక, డ్యూటీకి వెళ్ళాక తినడానికి ఇక్కడ రైస్ ఏమో లేదు. అక్కడ చక్కెర పొంగల్ ఉంది. చక్కెర పొంగల్ పెట్టేసుకుని అక్కడ ఏ కూరలు ఉంటే ఆ కూరలు వేసుకుని అందులో కలిపేసి తినేశారు. ఎట్లా తిన్నారో నాకే అర్థం కావట్లా. పప్పు వేసి తినేశారు, కూర వేసి తినేశారు, పచ్చడి వేసి తినేశారు. ముందు బతకాలి. యుద్ధం గురించి మాట్లాడుతాను నేను. యుద్ధరంగం అంటే అట్లా ఉంటుంది. వాళ్ళు తింటుంటే నాకు కష్టంగా ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు అట్లా చూస్తున్నాను నేను కూడా. యేసు రక్తమే. తర్వాత సడన్గా ఒక గిన్నె వచ్చింది, రైస్ గిన్నె. ఇక అప్పుడు ఉంటుంది యుద్ధరంగం అంటే. ప్లేట్లు పట్టుకొని పరిగెత్తి దొరికిన వాడికి దొరికినంత. యుద్ధరంగంలో, కథన భూమిలో ఏముంటుంది? సౌకర్యం ఉంటుందా? ప్రశాంతత ఉంటుందా? బ్రతుకుతామని ఉంటుంది? అసలు ఏంటో పరిస్థితి. 14వ తారీఖు తెల్లవారుజామున వచ్చాను ఇంటికి. అసలు ఇంటికి రావడమే తెల్లవారుజామున 5ంటికి. అసలు ఆ కార్ సెంటర్లో కాలు పెడితేనే అమ్మయ్య బతికిపోయామరా బాబు, ఈ సంవత్సరానికి ఇంకొక 5 సంవత్సరాల దాకా అనిపించింది. నమ్మండి, స్నానం చేసి, బ్రష్ చేసి, స్నానం చేసి, కమ్మటి భోజనం, అది సద్దన్నమే కావచ్చు కానీ కడుపు నిండా తిని పడుకుందా. తెల్లారి 6:30, 5:30 ఎంత అవుద్ది మొత్తాన్ని. నేనేం చెప్తాను, యుద్ధ భూమిలో అలా ఉంటుంది. ఒక ఎలక్షన్ అంటేనే అట్లా ఉంటే
యుద్ధ భూమి. నువ్వు శ్రమ తీర్చుకో, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటే ఊరియా ఏం చేయాలి? లెక్కైతే ఎగిరి గంతేయాలి, ఎగిరి గంతేయాలి. ఇప్పుడు ఈ కూటమి ముగించేస్తున్నాం, ప్రార్థన చేసుకుందామంటే కొద్దిమంది అట్ట చేస్తారు. ఎగిరి ఏంటి 9:30 కదా కూటమి ముగించేది, 9ంటికి ముగించారేంటి? ఈ ఆలోచన ఉండదు. దేవుని స్తోత్రం, దేవుడు నా ప్రార్థన అన్నాడు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంది ఇంటి దగ్గర. మొత్తానికి ఒక అరగంట ముందే దేవుని కార్యం అయ్యగారిలో జరిగింది కదా. ప్రాణం ఇంటి మీద ఉండదా, భార్య మీద ఉండదా? కానీ ఇతనికి దేని మీద ఉంది? భార్య మీద కంటే, ఇంటి మీద కంటే, నా దేశం, నా ప్రజలు, నా రాజు. బా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పలహారాలు కూడా పంపాడంట. ఎందుకు పంపడు? ఎన్నైనా పంపుతాడు. పంపుతుంటే అంటే పాపం అయ్యగారంట వెళ్ళలేదంట, ఊరియా అంట ఇంటికి వెళ్ళలేదంట. ఎక్కడున్నాడంట? రాజనగర్లో ద్వారమున పండుకున్నాడంట. ఆ గేట్ దగ్గర, గుమ్మం దగ్గర అక్కడే పడుకున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుఖమును ప్రేమించేవాడు, స్వార్థం కలిగిన వాడు కాడు. ఎవరు? ఊరియా. అనండి, హిత్తీయుడైన ఊరియా. చెప్పండి, ఊరియా. ఊరియా. ఏంటి ప్రయాణం చేసి వచ్చావుగా, ఎందుకు ఇంటికి వెళ్ళలేదేంటి అని అడిగాడంట ఉదయాన్నే. ఇంటికి వెళ్ళలేదు అన్న సంగతి దావీదికి ఈ కబుర్లు చెప్పేవాళ్ళు అన్నారు చూసారా, చక్కగా కబురు చెబుతున్నారండి. బత్షెబ గర్భవతి అయిందని చెప్తే తీసుకొచ్చి చక్కగా దావీదికి చెప్తున్నారు కబురు. అయ్యగారండి, అమ్మగారు గర్భవతి అయ్యారంట అని. మళ్ళా రాజనగర్లో ఉన్నటువంటి అక్కడే ద్వారం దగ్గర పడుకున్నటువంటి ఊరియా అక్కడే పడుకున్నాడని మళ్ళీ ఉదయాన్నే దావీదు గారి దగ్గరికి కబురు, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అవసరం ఇది కూడా. ఇన్ఫర్మేషన్ వెళ్ళాలొద్దా? ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే ఏం తెలుస్తుంది? సమాచార శాఖ మంత్రి ఉంటారు క్యాబినెట్లో, తెలుసా? సమాచార శాఖ మంత్రి అంటే సమాచారాన్ని తెలియపరుస్తారు, ఇన్ఫర్మేషన్ని చెప్తారు. ఇదిగో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు భేటీ అయ్యారు. జరుగుతుంది ఇప్పుడు అక్కడ మీటింగ్ హైదరాబాద్లో. పలానా విషయాల గురించి అని బయటికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి కదా. ఏం మాట్లాడుకున్నారు ఏంటంటే ఇన్ఫర్మేషన్. సమాజంలో ఏం జరుగుతుందో కూడా ముఖ్యమంత్రికి చెప్పాలి. ఇది రెండు అవసరం. ఇంటెలిజెన్స్ అంటారు మన వాళ్ళు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇదిగో పలానా. దావీదుకి ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా వెళ్తుంది. దేవుని స్తోత్రం. అంటున్నాడు, ఏంటి ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయావు, ఇంటికి వెళ్ళి పడుకునే దానికి ఎందుకు వెళ్ళలేదేంటి అంటే మనం చదువుకున్న మాట చెప్తున్నాడు ఊరియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళకపోతివేమి అని అడిగితే అంటాడు, మందసము. నోరు తెరిస్తే ఏమొస్తుంది? మందసం అనండి. నోరు తెరిస్తే ఏమొస్తుంది? ఊరియా నోటి అంటే మందసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని గూర్చిన మాటలు అర్థమవుతా? దైవ సంబంధమైన మాటలు, మందసం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన వాటిని గురించేమో దావీదు మాట్లాడుతున్నాడు. ఊరియానేమో ఆత్మ సంబంధమైన వాటిని గురించి. మనకు దేని మీద దృష్టి ఉంటే దాని మీద ఆరాటపడతాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఒకచోట మీటింగ్ జరుగుతుంది, వాక్యం చెప్తున్నారు. కొద్దిమందికి ఇబ్బంది కలిగే వాళ్ళకి భోజనం పెడుతున్నారు. అటు దేని మీద ఆశపడేవాడు దానికి పోతాడు.
కదా. ఆరోగ్యరీత్యా కాకపోవచ్చు, కొద్దిమందికి కష్టం. అటు భోజనం ఇటు వాక్యం అంటే ఇదేని పోతాం మనం. ఎప్పుడు ఈయన వాక్యమేగా, అయినా అసలు భోజనం చేత కూడా వాక్యం వినొచ్చు అని అటు పోద్ది ప్రాణం. అది శరీర సంబంధమైన మనసు. ఎప్పుడు తినే ఆహారమేగా దేవుడు ఈరోజు నాకు మంచి సమృద్ధి అయిన ఆత్మకు ఆహారాన్ని పెడుతున్నాడు, దీంతో నింపుకుందాం అని ఆరాటపడేవాడు ఆత్మ సంబంధిగా ఉంటాడు. దృశ్యమైన వాటినే చూసేవాడు, అదృశ్యమైన వాటిని చూసేవారు, ఈ రెండు జనాలు ఉంటారు సైన్యంలో. ఎప్పుడు బాప్తిసం పొందినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన అందరూ ఒకే దృష్టి, అందరూ ఒకే విశ్వాసం, అందరూ ఒకే విధమైనటువంటి పరిణితి చెందిన క్రైస్తవ్యం కలిగి బ్రతకరు. ఒక్కొక్కరిది ఒక ఆలోచన, ఒక్కొక్కరిది ఒక ఉద్దేశం, ఒక్కొక్కరిది ఒక తలంపు ఉంటాయి. దావీదు ఎట్లా ఇంటికి పంపించాలా ఊరియానని తాపత్రయం, ఎట్లాగొట్లా పంపించాలని బలవంతంగా తోసేయలేడుగా. గౌరవంగా, రాజరికంగా, మర్యాదగా రాజటీవీతో చేయాల్సినవి అన్నీ చేస్తున్నాడు, చెబుతున్నాడు. కానీ ఊరియా, మన వాళ్ళు చెప్తారుగా, రాజు కంటే బలవంతుడు అంటే ఎవరు? మొండోడు. రాజు కంటే బలవంతుడు ఎవరు? మొండోడు. అట్లా మొండిగా ఉన్నాడు. దేని కొరకు? నేను ఇంటికి వెళ్ళను. భయమా భార్య అంటే? ఇల్లు అంటే భయమా? కొద్దిమందికి భయం గయ్యాలితో మిద్ది మీద ఉండడం కంటే, అంటాడుగా, ఒక మూలను కూర్చోవడం మేలంట. గయ్యాలి యేసు రక్తమే జయం. ఎట్లా ఉంటారు గయ్యాలు అంటే? ఎర్రగా, తెల్లగా, నల్లగా ఉంటారా? శరీరం ఎట్లయినా ఉండొచ్చు, కానీ వారి యొక్క స్వభావం అది గయ్యాలితనం. బత్షెబకు జడిసేమి ఇంట్లోకి వెళ్లకుండా లేడు అతడు. అతడు ఒక ప్రిన్సిపల్, ఒక నియమానికి, ఒక నిబంధనకు, ఒక కట్టుబాటుకు కట్టుబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యం అంతా యుద్ధరంగంలో ఉన్నారు. సైన్యాధిపతి యోవాబు యుద్ధరంగంలో ఉన్నారు. అందరూ పోరాడుతుంటే నేను నా భార్యతో ఉండడానికి ఎట్లా వెళ్తాను నేను అసలు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందసము ఇశ్రాయేలు వారు, యూదావారు గుడారములలో నివసించుచుండగను, నా అధిపతి యోవాబును, నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను. చూసారా, ఎవరు ఎక్కడున్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అవగాహన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కష్ట సుఖాలు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమందికి ఏం బాధ్యత ఉండదు. మీటింగులు జరుగుతుందా? బాధ్యత ఉండదు. అరే, బిడ్డలందరూ పనులు చేస్తున్నారు. చాలాసార్లు నాకు అనిపించింది, చాలాసార్లు నేను బాధపడ్డాను, ప్రార్థన చేశాను. అదేంటంటే, మన పిల్లలందరూ పోస్టర్లు వేయటానికి వెళ్తారు కదా, యవనస్తులు, పెద్దవాళ్ళు. పాపం ఈసారి పెద్దవాళ్ళు వేసారు ఎక్కువ. వీళ్ళందరూ పోస్టర్లు వేసేటానికి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసి పంపించేస్తా. ఒక్కోసారి పవనే ప్రార్థన చేసి వెళ్తాడు, అమ్మో ఎవరో ఒకరు. నాకు అనిపిస్తుంది, వీళ్ళందరూ రాత్రి తెల్లవారులు చీకట్లో ఎక్కడ పడితే అక్కడ తిరిగి పోస్టర్లు వేస్తున్నారు, నేనేమో మనసు మీద పడుకోవడం ఏంటి ప్రభువా అనిపిస్తుంది. అనేక మార్లు లేచి ప్రార్థించిన సందర్భాలు నాకు తెలుసు. అనిపిస్తుంది అసలు, అరే ఈరోజు శనివారం రాత్రి అందరూ మందిరంలో ఉన్నారు, నేనేంటి ఇక్కడ ఉన్నాను అసలు? ఈరోజు ఆదివారం దేవుని ఆరాధించే సమయం, ఈ సమయంలో మందిరంలో దేవుని ఆరాధన జరిగే చోట ఉండకుండా నేనేంటి ఎక్కడున్నాను అసలు? ఈ ఫంక్షన్లో నాకేంటి అసలు? ఈ ఫంక్షన్లో తిప్పలేండి నాకు, ఈ పిచ్చేయండి నాకు.
నేను ఆత్మ సంబంధిగా ఉన్నానా, శరీర సంబంధిగా ఉన్నానా గ్రహింపు అవుతుందా? అందరు ఎక్కడున్నారు, నువ్వెక్కడున్నావు? అందరు ఎక్కడున్నారు, నువ్వెక్కడున్నావు? దానిలో చాలామంది ఆరాధనలకు జరిగే చోట ఉండట్లా, సంఘం ఉన్న చోట ఉండట్లా కదా, సంఘం లేని చోట, దేవుని భయం లేని చోట, దేవుని బిడలు లేని చోట, సహవాసం లేని చోట ఎక్కడెక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఊరియా ఉన్నాడే, నేను ఎట్లా ఉంటానండి అయ్యా రాజుగారు, మందసం, ఇశ్రాయేలు వారు, యోధావారు అందరూ గుడారాల్లో నివసిస్తున్నారు, సైన్యం అంతా యుద్ధంలో పోరాడుతుంది దండులో. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా భార్యతో మంచం మీద పడుకుంటానా? మంచి భోజనం తిని హాయిగా నేను సుఖపడతానా? అందుకోసమా నేను పిలువబడింది? అందుకోసమా నేను సైనికుడిగా వచ్చింది? పోరాటం తెలుసా నీకు? చదవండి తిమోతి పత్రిక, తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, ఏదో ఊరికి సాధారణమైన సైనికుడు కాదు, ఒక మంచి సైనికుని వలె నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. కొద్దిమంది ఎక్కడ పని తక్కువ ఉంటుందో ఎత్తుక్కుంటారు. ఎక్కడుంటే మనం సేఫ్గా ఉంటాం, ఇక్కడైతే మన ఎవడో చంపడో, ఇక్కడైతే మన మీదకి ఎవడో రాడు కదా. కొద్దిమంది చాలా తెలివిగా, చాలా తెలివిగా, చాలా తెలివిగా అది తెలివా? నీవు మంచి సైనికుని వలె పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన విశ్వాస బిడ్డగానే ఉండాలి. అంతేగాని తప్పించుకు తిరిగితే ధన్యుడు అవుతావా? అసలు ఆ పద్యం అర్థం వేరు. దాన్ని కాకపోతే ఇది ఒక్క మాటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. తప్పించుకు తిరిగేవాడు ధన్యుడా? బాధ్యత లేకుండా తిరిగేవాడు ధన్యుడు అవుతాడా? మీ ఆయన బాధ్యత లేకపోతే చెప్పు, మా ఆయన ధన్యుడు సుమతి అంటావా? తప్పించుకు తిరగడం కాదు. ఆ పైన 3 లైన్లు వేరుగా ఉంటాయి. ఆ 3 లైన్లు చదివితే కానీ ఈ పద్యం కరెక్ట్ అర్థం ఉండదు. కొద్దిమంది అది చదవరు, ఈ చివరికి ఆ మొక్క మాటే పెట్టుకుంటారు, తప్పించుకు తిరిగేవాడని. ఊరియా తప్పించుకు తిరిగేవాడు కాదు, ఒక మంచి సైనికుడు. దేవుని స్తోత్రం. అసలు తప్పించుకోమని ఎవరు అవకాశం ఇస్తున్నారు? సైనికుడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నాడు కదా. మనమైతే ఏం చేస్తాం? ఆలోచించండి. గ్రంథ వచనాలు అంటాడు, 4వ వచనంలో, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దండులో చేర్చుకున్నవాడు అనగా మనల్ని సంఘంలోని చేర్చుకున్నవాడు, సహవాసంలో చేర్చుకున్నవాడు, దేవుని బిడ్డలతో కలిపినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సంతోషపెట్టాలంటే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకూడదు. ఏమ్మా శనివారం కూటానికి రావట్లేదేంటి? అయ్యా గేదెలు, అయ్యా పాలు కేంద్రం, నువ్వు 100 చెప్పు, నీవు దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవాల్లో లేవు. చాలా తేలికైపోతుంది మనుషులకు మానేయటం ఆరాధన. ఎట్లా మానేస్తున్నారో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. గుండెలు పిండేయట్లేదు నీకు? అసలు మనసుకు నెమ్మది ఉంటుందా ఆరాధన మానేసి ఇంట్లో కూర్చుంటే? నువ్వు దేవుని బిడ్డవేనా? అసలు
మంచి సైనికుడివేనా? మంచి సైనికుడివేనా? యోనాలాగా ఎలా నిద్రపోతున్నావు నువ్వు అసలు? నీవు అవిధేయుడు కాబట్టి నిద్రపోతున్నావు అంతే. విధేయుడు అయితే, లోబడే వ్యక్తి అయితే, దేవుని సంతోషపెట్టే వ్యక్తి అయితే కాని స్థలంలో నిద్రపోవు. నేను ఎక్కడుండాలి, ఇప్పుడు ఎక్కడున్నాను గ్రహింపు అవ్వట్లేదా నీకు? సైనికుడు ఎవ్వడు కూడా ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ దినాల్లో మనుషులు ఇంకా ఇంకా బిజీ చేసేసుకున్నారు. ఇంకా బిజీ, ఇంకా బిజీ, ఇంకా బిజీ, ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా. ఎంత సంపాదిస్తావు? ఎంత సంపాదించినా నీతో ఏమి తీసుకెళ్ళవుగా. ఏది నీ వెంట రాదుగా. ఊరియా వాస్తవంగా ఎవరు మాట వినాలి? ఏం చెబితే అది చేయాలి. ఇంటికి వెళ్ళమంటే ఏం చేయాలి చెప్పరండి అమ్మా? ఇంటికి వెళ్ళాలి. హాయిగా భోంచేసి పడుకోమంటే పలహారాలు కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. మరి ఏం బిర్యానీలు తెచ్చాడో, ఏం స్వీట్లు పెట్టాడో, ఏం డ్రింకులు పెట్టాడో కదా. అప్పుడు ఏర్పాట్లు ఏంటో మరి రాజుగారి ఏర్పాట్లు అంటే ఎట్లా ఉంటాయి? సమస్త ఏర్పాట్లు చేసేసాడు దావీదు. ఇంటికి పంపిస్తున్నాడు సేవకులనిచ్చి. పలహారాలు ఇంటికి వెళ్ళినాయి కానీ చెప్పరండి ఊరియా ఇంటికి వెళ్ళా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిమంది ప్రార్థన ముగించేలోపే ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె అనేలోపే మనం పరిగెత్తుకెళ్ళాలి. పలహారం బాబు 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 పలహారం ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఓర్చుకుని 4 బూందీ బొలుగులు పెడతాను తినేది కానీ. పరుగులు. ధర్మం అయితే రాజు మాట వినాలి. కానీ ధర్మానికి మించి, లేకపోతే లోక సంబంధమైన విధానానికి మించి ఊరియా రాజు మాట వినకుండా అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజనగరి గుమ్మం దగ్గరే ఉన్నాడంట. పంపించేశాను, వెళ్ళిపోయాడు. మొత్తానికి రాత్రికి నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఇక రేపటి నుంచి ప్రశాంతంగా బ్రతకొచ్చు, చేతులు దులిపేసుకోవచ్చు, మూతి తుడిచేసుకోవచ్చు, అయిపోయింది అనుకున్నాడు. అయిపోయిందా? అంత తేలిక అయిపోద్దా? పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? ప్రారంభంలో చాలా హాయిగా, ఆనందంగాను, ఎక్సైట్మెంట్గాను, థ్రిల్లింగ్గానే ఉంటుంది పాపం. కానీ చివరికి అది భయంకరమైన విషంగా మారకముందే, అది ఉరిగా మారి నీ మెడ చుట్టూ బిగుసుకోకముందే దాన్ని గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. నీ పాపము మిమ్మును పట్టుకొను అంటాడు సంఖ్యాకాండంలో. దేవుని స్తోత్రం. మీ పాపము మిమ్మును అవమానపరచును. మీకు అవమానాన్ని తీసుకొస్తుంది పాపం. ఊరియా భార్య దగ్గరికి వెళ్ళటం పాపమా చెప్పండి? దావీదు ఊరియా భార్యతో ఉండడం పాపం, కానీ ఊరియా భార్యతో ఉండడం పాపమేమి కాదు. అది కూడా తన సొంత కోరిక ప్రకారం వెళ్ళట్లా, రాజుగారే వెళ్ళమంటున్నాడు కాబట్టి వెళ్ళడం తప్పేమీ కాదు. కానీ దానికి మించి ఆలోచిస్తున్నాడు. ఎవరో? ఊరియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పెళ్ళయిందండి, మరి తిరుగుళ్ళు మరుగులు ఉంటాయి, మరి మీటింగులు ఉంటాయి. మీటింగ్లు ఈ సంవత్సరానికి మీరు చూసుకోండి. మాకు తిరుగుళ్ళు మరుగులు ఉంటాయి. ఎంతకాలం మరుగుతా? నీకు తిరుగుళ్ళు మరుగులు ఉన్నాయి రైట్. అత్తగారింటికి వెళ్ళాలి, అమ్మగారింటికి రావాలి, మళ్ళీ అటు వెళ్ళాలి, మళ్ళీ ఇటు రావాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఆ చుట్టాలింటికి ఈ చుట్టాలింటికి తిరగాలి అంటే అది ధర్మమే, అది పద్ధతే. కానీ మీటింగ్ ఉందిగా, ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయిగా. ఎక్కడుండాలి?
చెప్పరండి. అత్తగారింటి దగ్గర ఉండి ఫేస్బుక్లో లైవ్ చూస్తున్నానండి. నీ మొహం చూస్తున్నావు. దేవుని బిడ్డలతో ఉండాలనిపిస్తుందా? భార్యతో ఉండాలనిపిస్తుందా? అత్తగారింట్లో ఉండాలనిపిస్తుందా? బంధువులతో ఉండాలనిపిస్తుందా? పొలంలో ఉండాలనిపిస్తుందా? డబ్బు సంపాదించే ప్రదేశాల్లో ఉండాలనిపిస్తుంది. ఎక్కడ ఉండాలనిపిస్తుంది? ఊరియా అండి ఆత్మ సంబంధమైన పోరాడేవారు, సైనికులు, దేవుని బిడ్డలతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఉన్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? నువ్వు రమ్మంటే ఇక్కడ దాకా వచ్చా, కానీ పొమ్మంటే అక్కడ దాకా పోను, ఇక్కడే ఉంటా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి కళ్ళు బైర్లు గమ్మిని. దేవుని స్తోత్రం. అంటే మైండ్ చెడిపోయింది, అంతే, బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. వాటి స్టేట్మెంట్ అండి అసలు. భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా. చెప్పండి రాజుగారు, మీరు చెప్పండి. పొమ్మంటారా? పోవటం కరెక్టేనా? ఏం చెప్పగలరు రాజు? నేను అలాగు చేయువాడను కాను. సహజంగా ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యాన్ని నమ్మడానికి అవకాశం లేదు. అందుకనే మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యాలు దాంట్లో కొంచెం అటు ఇటు పులిహార కలుపుతాం. మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యంలో నిజాయితీ ఉంటుంది. కానీ ఈ ఊరి ఉన్నాడే, తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇట్స్ 100% ట్రూ. ఏంటది? నేను అలాగూ చేసేవాడిని కాను. దేవుని స్తోత్రం. నిజమేనా అంటే ముమ్మాటికి నిజమే, నిజమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగించేస్తున్నాను. మనం ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాం? ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాం? దేవుని బిడ్డలతో దేవుని మందిరంలో ఉండడానికి ఆశపడుతున్నారా? దేవుని బిడ్డలతో సహవాసం కోరుకుంటున్నారా? ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు? నేను ఇంటికి పోదునా. యుద్ధంలో లేడండి, రాజనగర్లో ఉన్నాడు. 4 అడుగులు వేస్తే ఇంటికి వెళ్తాడేమో కదా. మిద్ది మీద నుండి చూశాడంట బత్షెబాని. కిలోమీటర్ దూరంలో ఉంటే కనబడద్దా? మాట్లాడలేదండి మీరు, నిద్రపోతున్నారా? మిద్ది మీద నుండి అటు ఇటు తిరుగుతుంటే స్నానం చేస్తున్న బత్షెబా కనబడిందంట. అంటే మిద్దికి ఎంత దూరంలో ఉంటుంది? కళ్ళకు కనబడేంత దూరంలో ఉంది కదా, కనుచూపు మేరలో ఉంది. అంటే ఇల్లు ఎక్కడుంది? దగ్గరలోనే ఉంది. కానీ యుద్ధంలో నుంచి రాజనగర్కి వచ్చాడు, కానీ రాజనగర్ నుంచి ఇంటికి బౌండరీస్ పెట్టుకున్నాడు, సరిహద్దులు పెట్టుకున్నాడు, నియమాలు పెట్టుకున్నాడు, ఒక పద్ధతికి అలవాటు పడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఆర్ యు ఏ గుడ్ సోల్జర్ వన్? నీవు ఒక మంచి సైనికుడివేనా? ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుబడిపోయి దైవ సంబంధమైన వాటిని పక్కన పెట్టేస్తే నీవు మంచి సైనికుడు ఎట్లా అవుతావు? సమయం గతించిపోతుంది, కాలం బహు కొంచెంగా ఉంది. వస్తానన్న దేవుడు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆలస్యం చేయడు. నీ దృష్టి దేని మీద ఉంది? నీ మనసు దేని మీద ఉంది? నీ ధ్యాస, నీ ఆలోచన దేని మీద ఉంది? దేని మీద ఉంది? పగలంతా దేని గురించి ఆలోచిస్తే రాత్రి కదా. మీ అబ్బాయి పెళ్లి గురించి ఆలోచించారు అనుకోండి, రాత్రికి మీ అబ్బాయి పెళ్ళి అయిపోయినట్టుగా, అంబానీ కొడుకు చేసినట్టుగా మీరు కూడా మీ అబ్బాయికి పెళ్లి చేసినట్టుగా, కోడలు నల్లగా కోరుకుంటే నల్లగా వచ్చినట్టుగా,
తెల్లగా కోరుకుంటే మతిలో ఏది ఉంటే గతి అది అవుద్దంట. ఊరియా మదిలో ఏముందో తెలుసా? నేను దేవుని సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం. రాజుగారిని సంతోషపెట్టడమో, నా భార్యను సంతోషపెట్టడమో, నా శరీరాన్ని సంతోషపెట్టుకోవడం కాదు. నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు, ఆయన్ని సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం. నేను నా భార్యను సంతోషపెట్టేవాడిని కాను. సంతోషపెట్టద్దా? అవసరమే. కానీ దేవుని పనిని పక్కన పెట్టి మరీ భార్యను సంతోషపెట్ట. కొద్దిమందికి అంతే. నీ చుట్టూ తిరగాలని అని పడతారు. ఆమె చుట్టూ తిరుగుతా. ఆమె చుట్టూ తిరిగితే కష్టం అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో గొప్ప దైవజనుడి గురించి నేను విన్నాను, మిషనరీ. ఆయన పెళ్ళయిన తర్వాత సేవకి వెళ్ళిపోయాడంట. వెళ్ళమంటావా అని అడిగాడంట భార్యని. వెళ్ళిపోండి, సేవ కంటే ఏది ఎక్కువ కాదు, మీరు వెళ్ళనంటే. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ భయంకరమైన శ్రమలకు ఓర్చి ఒక చెయ్యి ఇరిగిపోయిందంట. చెయ్యి కట్ అయిపోయింది. ముఖమంతా భయంకరంగా అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడంట మరలా భార్య దగ్గరికి. వస్తే ఆమె గుర్తుపట్టట్లేదండి, ఎవడో పెచ్చోడు వచ్చాడనుకుంటుందంట. ఆమె ఈయన గుర్తుపట్టాడు, కానీ ఆమె ఈయన గుర్తుపట్టేంత స్థాయిలో లేడంట. పోరాటంలో ఉన్నాం మనం. భార్యను సంతోషపెట్టడం అవసరమే, కానీ దేవుని కంటే ఎక్కువ సంతోషపెట్టే పనిలో ఉండకూడదు. శరీరాన్ని సంతోషపెట్టుకోవడం అవసరమే, నిద్ర అవసరమే, భోజన పానాలు అవసరమే, కానీ ఇదే పని మీద ఉండకూడదు. మనం ముందు దేవుణ్ణి సంతోషపెట్టాలి. అందుకనే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞించారు. 2 ఆజ్ఞలు ఇచ్చారు. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ముందు స్థానం ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటి స్థానం దేవునికే. మనలో చాలామంది అనుకుంటాం, నన్ను కూడా మా అమ్మ చాలాసార్లు చెప్పుద్ది, నాన్న నీవు దశంభాగం ఎట్లా ఇవ్వాలి తెలుసా? ఏటీఎంలో ఫస్ట్ వచ్చిన డబ్బులు ఇవ్వాలి ముందు అని చెప్పుద్ది నాకు. ఆమె పెద్ద చదువుకోలే, కానీ ఆమెకు నాకు మొదటి స్థానం. ఎక్కడొక్కడ ఏ 500 అయితేమైనా 500గా వేరుగా ఉంటాయా? ముందు తీసింది 500కి 600 అవుతుంది. కానీ ఆమె ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ఆమె చెప్పిన తర్వాత నా ఆలోచన నేను కూడా మార్చుకున్నా. మొట్టమొదట దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలము కదా, ప్రథమ ఫలము. ఈ కౌలుకి ఇచ్చేవాళ్ళు ఉంటారే, రకరకాలుగా ఉంటాయి మనస్తత్వాలు. మన ఆయన చెప్తున్నాడు, ఇసుక యాసారిపోయి నేనే చేసుకున్నా ఈ సంవత్సరం అన్నాడు. పోనీ అంతకంటే బాగా 13:30కి మాట్లాడారంట ఫస్ట్. మరీ అని వచ్చాయంట. సరే 12 కన్నా ఇవ్వన్నా అంట. మళ్ళీ ఎప్పుడు వచ్చి మొత్తం ఎలుకలు తినేసినాయి, పంట ఏమీ లేదంటే సరే 11 ఇమ్మన్నా అంట. చివరికి ధాన్యం తోలిన బేరగాడికి చెప్పంట, ఆయనకి 10 ఇవ్వు, మిగతా నేను తీసిపోయాడంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 13:30 నుంచి 10కి వచ్చింది. సరే పైరులో అన్న ఎత్తాడేమన్నా ఆశపడ్డాను, పైరు అన్నది పండితే ఎత్తా అన్నా అంట. అంటే నా కోసం పండిస్తున్నావారా నువ్వు? అసలు నీ కోసం పండించుకున్నావా? కౌలు దేనికి తీసుకుందాం అన్నా అంట. ఒక్క మెనుగు గింజ కూడా ఇవ్వలేదంట. కొద్దిమంది నాసి రకం ఇస్తారు, తెలుసుగా మీకు? ఏదంటారు కదా, నక్కు మెనువులు అట్లాంటివి. 25 కేజీలు ఇవ్వాలా, 2 మరకాలు ఇవ్వాలా, సరే ఇక 2 మరకాలు ఇక తీసుకుపో. అట్లాంటి వ్యక్తికి పొలం ఇవ్వాలనిపిస్తుందా మళ్ళా? ప్రథమ స్థానం దేవునికి ఇస్తే ఏం జరుగుద్ది? దేవుడు నిన్ను ఇంకా వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. నీవు అనేక మందికి మాదిరికరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు. ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా నీవు ఉంటావు.
ఊరియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ రాత్రి అంటే అదే కదా కారణం. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అన్నాడు. అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకునే ఆత్మ. దేవుని స్తోత్రం. ఇంద్రియాలని తెలుసుగా మన అవయవాలు. మన అవయవాలను మనం నిగ్రహించుకోవాలి. అర్థమవుతుందా? బైబిల్ రాయబడింది తర్వాత అంటే ఫుల్గా ద్రాక్షారసం పోపించాడంట. ఇది క్రింద వచనాల్లోకి వస్తే దావీదు అంటే ఇంకో ప్రయత్నం, ద్రాక్షారసం ఫుల్గా పోపించాడు. ఈ మత్తులో అన్న పోయి భార్యతో ఉంటాడని. అసలండి ద్రాక్షారసం తాగిన, ఇదంటే రేపు పేకల దాకా తాగిన ఆ గుమ్మం దగ్గరే పడి ఉన్నాడంట. ఎంత నీతిమంతుడు అనాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉందా? మంచి భోజనం అక్కుంటే ఉపవాసం ఉండగలవా? ప్రభు ఈ ఒక్క పూటకి తినేసి సాయంత్రం నుంచి ఉంటానయ్యా అంటాం మనం కదా. మంచి భోజనం ఉంటే కొంచెం వంటింట్లోంచి కొంచెం కమ్మటి వాసన వస్తే చాలు. మా మైకేల్ ఉన్నాడా, మాడికి బాగా తెలుస్తే వాసనలో ఏం జరుగుతుందో వంటింట్లో, గిన్నెలో ఏమి తయారవుతుందో చెప్పేస్తారు ఇక్కడ కూర్చొని. అంత స్పెషలిస్ట్ అయిపోయాడు. నిగ్రహించుకునే శక్తి ఉందా? ఇప్పుడు అసలు మనకు రోగాలన్నీ కారణం ఏంటి చెప్పండి? షుగర్ వాడికి తీపి చూడంగానే ప్రాణం లేచి వస్తుంది. డాక్టర్ అంటాడు, తీపి అంటే విషం, తీపి అంటే పంచదార అంటే జాగ్రత్త, విషం అంటుకోమాక, తినమాక, అసలు చూడమాక దాని ఎంకంటే యేసు రక్తమే జయం. అసలు మనిషికి ఉన్నటువంటి బలహీనత ఇది. పరిశుద్ధాత్మని సహాయం నువ్వు పొందుకుంటే, వాక్యం నీ గుండెల్లో ఉంటే, దేవుణ్ణి సంతోషపెట్టాలనే మనసు ఉంటే, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంటికి పోదునా, నేను అలా చేసేవాడనే కాను. ఇది మనం చెప్పగలగాలి. అర్థమవుతుందా? కొద్దిమంది ఆరాధన మధ్యలోంచి వెళ్ళిపోతారు, కొద్దిమంది హడావుడి పడిపోతూ ఉంటారు. అది ఏంటో చెప్పు, నాకు అర్థం కాదు అసలు. ఏంటి ఉన్నది 2 గంటలు కదా, ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి దేవుళ్ళు ఆనందించవచ్చు కదా. యుద్ధ రంగంలో బయటకు వచ్చాడు కానీ మనసు నిండా ఏముందో తెలుసా? యుద్ధమే ఉంది. ఆలోచన నిండా అదిగో అక్కడ అక్కడ నా సైనికులు ఉన్నారు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, అక్కడ 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 గురించి ఆలోచన చేస్తున్నారు. కట్టి మాత్రమే చెప్పరండి. ఇక్కడ రాజనగర్లో ఉంది. మనసంతా, ఆలోచన అంతా, ప్రాణం అంతా, ధ్యాస అంతా ఎక్కడుంది? యుద్ధ రంగంలో ఉంది. అది నిజమైన క్రైస్తవుల లక్షణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుందామా? మన దృష్టి అంతా దేని మీద ఉంది? మన ఊసలన్నీ దేని గూర్చి? ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుబడిపోయాం మనం. ఊరకే సాతాను అంటున్నాం కానీ సాతాను గారి తప్పు మందే. రాజు కదపగలిగాడా ఊరియాని? రాజు ఊరియా మనసు మార్చగలిగాడా? రాజులే మార్చలేనప్పుడు ఎవడు మారుతాడు నీ మనసు? ఎవడు మార్చలేడు. నీకు బుద్ధి పుడితే నువ్వు అట్ట పోతావు, దానికి ఏదో ఒక వంక చేద్దాం. అమ్మా అమ్మా ఆవిడ రమ్మందమ్మా, మొన్న మా ఊడికి ఆవిడ వచ్చిందమ్మా, షేబాదులకు రమ్మందా, మొత్తానని చెప్పాను, ఆదివారం కాబట్టి రానన్నా కానీ లేకపోయిందమ్మా. లేకపోతారా? నేనటకు లేకపోతారా? అసలు నీకుంది మనసు, దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి చెప్తావు. పిల్లి మీదో, ఎల్లి మీదో, ఎంకం మీదో, పొల్లం మీదో చెబుతావు. అసలు మారెమ్మ నీలో ఉందని తెలియదు. ఎవరు నిన్ను మార్చగలరు? నీ 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 పరిశుద్ధతని ఎవరు తీసేయగలరు? నీ హృదయంలో ఉన్నటువంటి బలమైన తీర్మానాన్ని ఎవరు పోగొట్టగలరు? ఎవరు తీసేయలేరు. ఎవరు? నీ అంతట నువ్వు పోగొట్టుకుంటే తప్ప, నీ అంతట నువ్వు దూరం చేసుకుంటే తప్ప, నీ అంతట నీవు నిగ్రహాన్ని కోల్పోయి పాడు చేసుకుంటే తప్ప ఎవ్వరు
నిన్ను పాడు చేయలేరు. చాలామంది మా అబ్బాయి అమ్మ చాలా మంచోడు, ఆడు సావాసం పట్టాకే, అబ్బాయి ఉట్టి మాట అది, ఉట్టి మాట. ఆడి సావాసం పట్టడం ఎందుకు అసలు? నీకు అవగాహన ఉంటే ఆడి సావాసం పట్టడుగాడు, పట్టడుగా, పట్టడు కదా. మనం గ్రహించుకోవాలి. మంచి సైనికుని వలె మనం ఉండాలి. శ్రేష్టమైన పోరాటంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉండాలి. అద్భుతమైన సైనికుడు అండి, అద్భుతమైన పోరాట యోధుడు ఊరియా. 3-4 ప్రయత్నాలు చేశాడు దావీదు, ప్రతి ప్రయత్నం విఫలమైపోయింది. చివరికి ఊరియాతోనే ఒక లెటర్ రాసి ఊరియా చేతిలోనే పెట్టాడు, యోవాబుకి ఇమ్మని. అసలు ఎంత నమ్మకస్తుడంటే ఊరియా, అసలు ఆ ఉత్తరం తీసి చదవలేదండి. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? సంతోష్ వింటున్నావా? ఈ ఊరియాని బాగా ముమ్మరంగా యుద్ధం జరిగే చోట పెట్టి ముందరసలో ఏమవుతాడు అక్కడ? చచ్చిపోతాడని అని స్కెచ్ చేసి ఏం చేయాలో, ఎట్ట చంపాలో రాసి పేపర్ మీద ఊరియాకి ఇచ్చి పంపాడు. వాస్తవంగా అయితే అపనమ్మకస్తుడైతే ఏం చేస్తాడు చెప్పరండి అమ్మా? ఈ స్వీట్ బాక్స్లో ఏముందో అసలు ఇచ్చినప్పుడు వాళ్ళకి లెక్క తెలుస్తుందని ఒక స్వీట్ నోట్లో వేసుకుంటారు కొద్దిమంది. అట్లా చేయొచ్చు, కానీ మౌనంగా అంట ఈ లెటర్ తీసుకెళ్ళి ఎన్వలప్ కవర్ ఎట్లా ఇచ్చాడో రాజుగారు, అట్లా తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు ఏం చేశాడు? సైన్యాధిపతి రాజుగారు ఏం చెప్తే అసలు ఇట్లాంటి నీతిమంతుణ్ణి సైన్యంలో నుంచి పోగొట్టుకుంటారా? ఇట్లాంటి యథార్థవంతుణ్ణి సైన్యంలోంచి చంపేసుకుంటారా? పాపం అంతే, గుడ్డితనం. మంచి చేదుగా అనిపిస్తుంది, చేదు మంచిగా అనిపిస్తుంది. పొరలు గమ్మేస్తాయి. బైబిల్ రాయబడింది, ఆ దమస్కు మార్గంలో సౌలు కంట కన్నుల్లో నుండి పొరల వంటివి రాలగా అన్నాడు. శుక్లం ఆపరేషన్ దేవుడే చేశాడేమో అనుకుంటా నేను. ఏ శుక్లం అది? క్రైస్తవ్యం అంటే అదొక పెద్ద మతం అని, అదొక దుర్మార్గం అని, దాన్ని చంపేయాలని, అక్కడున్న వారందరినీ హింసించేయాలని, అదొక పొర. ఆ పొరలు రాలేక అదే క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి పరుగులు తీశాడు పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపం చాలా ప్రమాదకరమైంది. నేను ఎంత నీచానికి దిగజారిపోతామో చెప్పలేం. పాపంలో ఉన్నప్పుడు, పాపాన్ని ప్రేమించే స్వభావం ఉన్నప్పుడు ఎంతకైనా దిగజారిపోతాం. ఎంత 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 లోయెస్ట్ అట్లా వెళ్ళిపోతాం, అట్టర్మోస్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట. అంతే, అక్కడ దాకా వెళ్ళొచ్చా మనం? అసలు మన స్థాయి ఏంటి అనిపించదు. ఇలాంటి నీతిమంతుని పోగొట్టుకోవచ్చా? ఎక్కడ దొరుకుతాడు ఇట్లాంటి వాడు మళ్ళా? అంతే, ఆ ఉత్తరం చదివాడు యోవాబు, మంచి ముమ్మరంగా ఉన్న చోటే పెట్టాడు ఊరియాని, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే ఆ ఊరియా భార్యను తీసుకొచ్చి తన భార్యగా చేసుకున్నాడు. అప్పుడు వచ్చాడు నాతాను ప్రవక్తను పంపాడు దేవుడు కూడా జరగనిచ్చాడు అంతా. దేవుడు కూడా జరగనిచ్చాడు. అప్పుడు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మనం ఎలా ఉన్నాం? మంచి సైనికుని వలె ఉన్నామా? ఊరియా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది, కానీ బైబిల్లో రాయబడింది అతడు నీతిమంతుల మరణం వంటి మరణాన్ని అతడు పొందాడు. అతడు నీతిమంతుడు. అతని మీద నిందేయడానికి ఏమీ లేదు, వేలెత్తి చూపడానికి ఒక్క విషయంలో కూడా పొరపాటు. ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు, మంచి సైనికుని వలె ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన రక్తం ఇచ్చి సంపాదించాడు, తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. నమ్మకమైన మంచి సైనికుని వలె ఉన్నామా? దేవుని సంతోషపెట్టే అనుభవాల్లో ఉన్నామా? దేవుని సంతోషపెట్టకపోతే ఏమని చెప్పండి?
దేవుని సంతోషపెట్టకపోతే మన జీవితం ఏంటి, మన ఆత్మీయ పరిస్థితి ఏంటి? ఊరియా వలె మనం ఉండాలి. ఊరియా వలె మన బిడ్డలు ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అతడే గనక ఇంటికి వెళ్తే బతికిపోయేవాడు. అతడే గనక రాజుగారు చెప్పినట్టుగా భార్యతో ఉంటే, మాట్లాడరండి, బతికిపోయేవాడు. కానీ మించిన నీతి కదా, యేసుప్రభు అంటాడు, శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ఉండరంటాడు. లోకంలో ఉన్న నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలి. వాళ్ళకంటే ఎక్కువకపోతే ఇంకా మనమేం భక్తి పరులం, మనమేం దేవుని బిడలం. అధికమైన నీతి ఊరియాలో మనం చూస్తాం. మరలా చెప్తాను, భార్య దగ్గరికి వెళ్ళటం పాపం కాదు అతనికి. తన భార్య, తన ఇల్లు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రాజుగారే పర్మిషన్ ఇచ్చాడు కానీ వెళ్ళలా. ఊరియా నీతిమంతుడి. మనం అలా ఉండడానికి ఇష్టపడాలి. ఈ ఈ ఈ నీతి అనేది ఉందే, దీన్ని మనం సాధకం చేయాలి. బాప్తీసం పొంది నెలలోంచి పైకి లాగానే అమాంతం నీతి వచ్చేసి మన మీద కప్పేయడు దేవుడు. రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తాడు, కానీ నీతిని మనం సాధకం చేయాలి. అందుకే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, దైవభక్తి సాధకం అన్నాడు. శరీర సంబంధమైన సాధకం కదా. ఇదిగో ఈ ఆసనం ఎత్తే మీరు పొడవు పెరుగుతారు. మొన్న యోగా డే జరిగిందిగా, వృక్షాసనం వేయండి, చేతులు ఇట్ట పెట్టండి, ఈ కాలు ఇట్ట లేపండి, ఈ కాలు పెట్టిట్ట పైకి లేపితే మీరు హైట్ పెరుగుతారన్న. ఏది? శరీర సంబంధమైన సాధకాలు ఉన్నాయి, ఎక్సర్సైజులు. మీరు రోజుకు ఒక అరగంట నడిస్తే మీకు రోగాలు రావు. మీరు అరగంట నడిస్తే నరకాన్ని తప్పించుకుంటారని ఉందా? అది ఆత్మ సంబంధమైన సాధకం కాదు, అది శరీర సంబంధమైన సాధకం. ఈ లోకానికి ఉపయోగపడద్దు అది. కానీ భక్తి ఉందే, ఈ నీతి ఉందే, వాక్యపు నెరవేర్పు ఉందే, ఇది ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం అంటే ఈ కన్ను మూసాక, ఈ లోకంలో కన్ను మూసాక కూడా అక్కడికి కూడా అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సాధకం చేయాలి. సాధకం చెప్పారు, నేను ఇలా ఉండాలి కదా, నాకు ఈ కృప ఇవ్వు నాయనా అని మనం దేవుని సహాయాన్ని వేడుకోవాలి. ఊరియాకి ఎంత నీతి ఎలా వచ్చిందో, ఎంత ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నాడో. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చిన్న